చేస్తామంటున్నప్పుడు వాళ్ళకి చట్టము పోలీసు వాళ్ళు రక్షణ కవచంగా నిలబడాలి. మేము వద్దనట్లే. మీ ఆరోపణ కాంగ్రెస్ వల్ల పంచాయతీ ఏంటంటే దానికి కేసీఆర్ కు కేటీఆర్ కు బీఆర్ఎస్ కు అంటే అది పంచాయతీడా? దుర్మార్గం అండి మీది. ఎంత దుర్మార్గము అంటున్నా. కాంగ్రెస్ వాళ్ళు దుస్తులు, ఆ దుస్తుల మొత్తం సమూహానికి రేవంత్ రెడ్డి అంటారా నాయకుడు. ఇప్పుడు మీ దుర్మార్గం. ఈ రోజు మీ కాంగ్రెస్ వాళ్ళ ఇండ్లల్లో డబ్బులు వంచుతా ఉన్నారు, రాత్రి పట్టుడు పోయిర్రు. మేము జూబ్లీ హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో స్వయంగా నేను 4-5 ప్రాంతాల్లో మేము బీఆర్ఎస్ లో డబ్బులు గుంజుకోవడం కూడా జరిగింది. అది గుర్తుపెట్టుకోండి, ప్రూఫ్స్ ఉన్నాయి. వెతుకుతా ఉన్నారు అయ్యా. కాంగ్రెస్ లో ఎక్కడెక్కడ డంపు చేసిర్రో ఈ రోజు మొత్తం ఎలక్షన్. విజయార్య గారు బండి సంజయ్ గారు మాట్లాడారు, ఒక బయట ప్లే అవుతుంది. విజయార్య గారు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారో వినండి ఒకసారి. బండి సంజయ్ గారు బయట ప్లే అవుతుంది, చూడండి. విజయార్య గారు ఒకసారి ప్లే అవుతుంది, చూద్దాం. ఇవాళ కొంతమందికి 2 భార్యలు ఉంటున్నారు, 4 పిల్లలు ఉంటున్నారు, కానీ తల్లి ఒక్కతే ఉంటదన్న. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే. నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇంకా తల్లికి చూపట్టకుంటే, భార్యకు చూపట్టకుంటే, కొడుకుకు చూపట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? ఆ రోజే చనిపోయిందా, అంతకంటే ముందే చనిపోయిందా, కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసండి, ఇవాళ నేను వీడియో చూసి నేను వాళ్ళ కొడుకు, నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. విజయార్య సమాధానం చెప్పాలి. విజయార్య గారు ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, నేను సూటిగా బండి సంజయ్ గారికి జవాబిస్తున్నా. ఈ రోజు గురుగిజా గిజలు తీరు మీరు మాట్లాడితే ఎట్లా? ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక మా కార్యకర్తగా ఏమి చట్టం తెలియదన్నట్టు మాట్లాడితే ఎట్లా? వాళ్ళ అమ్మ ఆరోపణ చేసింది, వాళ్ళ అమ్మ ఆరోపణలో అధికారం మీ చేతిలో ఉంది. మీరు దాన్ని సిస్టమేటికల్ గా మీరు వెరిఫికేషన్ చేసి ప్రజల ముందు పెట్టండి. అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక రాజ్యాంగ అతీత శక్తుల కాదు కదా. మీరు ఈ రోజు ఓట్ల కోసం మాత్రమే బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఓట్ల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కేసీఆర్ గారు, బీఆర్ఎస్, కేటీఆర్ గారి గురించి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది రాంగ్. మీ దగ్గర అధికారం ఉంది కదా, మీరేం చేసిర్రు? ఆ తల్లి బాధను పట్టించుకోవాలి కదా, ఎందుకు పట్టించుకోలే? ఓట్ల కోసం మాట్లాడతారు. బుద్ధి ఉండాలండి. ఆ తల్లి వచ్చిందే నిన్న కదా. ఈ పార్టీలకు బుద్ధి లేదు అంటున్నా. మీకు నిజంగానే ఆమె మీద నిజంగా ప్రేమ ఉంటే మేము కూడా సహకరిస్తాం. దొంగ కూడా బయట పెట్టండి. దొంగలు మీరు కదా. ఆమె ఆరోపణ చేస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారం ఉన్నటువంటి బీజేపీ, అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ఏం చేస్తా ఉంది? వాళ్ళని రక్షించాలి కదా. ఏం చేస్తారు మీరు? అయినా ఇదెక్కడ దుర్మార్గం అండి? ఓట్ల కోసం ఇటువంటి ముచ్చట్లు మాట్లాడతారా? బురద చల్తారా ఓట్ల కోసం? ఒకరి క్యారెక్టర్ ను అసోసినేషన్ చేస్తారా మీరు? కేసీఆర్ గారి ఫ్యామిలీని అసోసినేషన్ చేస్తారా? కేటీఆర్ గారి మీద బురద చల్తారా? ఇదా దుర్మార్గులా మీరు చేసేది? రేపు చట్ట ప్రకారంగా విచారణ జరిగిన తర్వాత దోషులు ఎవడో తెలుస్తుంది. చేపట్టండి. ఆ హాస్పిటల్ జప్తు చేయండి. ఆ రికార్డులని బయటికి రండి. ఎవడొద్దన్నాడు? ఆ మీద ఆరోపణ చేసినంత మాత్రాన మరి కేటీఆర్ గారు తప్పు చేసిరా? ఏది ఏమండి? బండి సంజయ్ గారు కావాలని అధికారానికి పాల్పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటైపోయి బీఆర్ఎస్ ను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉన్నారు అడ్డం పెట్టుకొని. కాబట్టి మేము వదిలిపెట్టాం. 50,000 మెజార్టీ తోటి మా అభ్యర్థి గెలవబోతా ఉన్నది. ఇది చూసి ఓర్వజాలక మాత్రమే ఇవన్నీ ఆరోపణలు. మేము దీన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తామన్నాయి. రైట్ విజయార్య గారు, ఇఫ్ ఇట్ ఈజ్ ఏదన్నా ఈ ఇంపాక్ట్ ఏదన్నా వచ్చి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలవకపోతే
ఒకవేళ మరి వీళ్ళు చేసిన ఆరోపణలు నిజం ఉందని అనుకో, దీనివల్లనే మీకు లాస్ అయిందని అనుకునే అవకాశం ఉందంటారా? దీని వల్ల మాకు ఇంకా ఓట్లు ఎక్కువ పడతాయండి.